అన్న సినిమా ఎట్లా అడుగుతావు అన్న, ఇరుగా తీసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. రవణ అయితే మంచి కంబ్యాక్ ఇచ్చిండు అన్న, నిజంగా అనిపించింది. నా ఒపీనియన్ అయితే సినిమా నాకు బాగా నచ్చింది. 8.5 రివ్యూ, 8.5. ఈ సినిమా చూసిన భర్తలు కొంతమంది నవ్వుకున్నారు, ఇంకొంతమంది టార్గెట్ చేసినట్టుంది అని ఫీల్ అయ్యారు. అసలు భర్త మహాశయులకు విజ్ఞప్తి బోల్డ్ అటెంప్టా, ఓవర్ అటెంప్టా? ఈ వీడియోలో టాప్ తెలుగు యూట్యూబర్స్ రివ్యూస్, పబ్లిక్ టాక్, రేటింగ్స్ అన్నీ కలిపి ఒక క్లియర్ వర్డిక్ట్ తెలుసుకుందాం. భర్త మహాశయులకు విజ్ఞప్తి రిలీజ్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో థియేటర్స్ తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీక్షకులు. ఇండివిజువల్ రివ్యూస్ విన్నా క్లియర్ మూవీ టాక్ ఏంటో అర్థం కావట్లేదా? కొంతమంది సూపర్ హిట్ అంటారు, ఇంకొంతమంది డిజాస్టర్ అంటారు. అవి వాళ్ల ఓన్ ఒపీనియన్స్ మాత్రమే. బట్ రియల్గా మూవీ వర్తే కాదా అని తెలిపే ప్రయత్నమే మన ఈ వీక్షకులు ఛానల్. ఈ వీడియోలో నేను ఇండివిజువల్ ఒపీనియన్ని చెప్పట్లేదు. ఇది ఆన్లైన్లో ఉన్న పబ్లిక్ రియాక్షన్స్ అండ్ మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వెబ్సైట్స్, ఐఎండిబి, యూట్యూబ్, బుక్ మై షో ఇలా చాలా మీడియంస్ని రివ్యూ చేసిన అనాలిసిస్ని సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రమే. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక సెటైరికల్, కాంటెంట్ డ్రివెన్ తెలుగు ఫిల్మ్. మ్యారేజ్, పేట్రియార్కీ, మేల్ మైండ్సెట్ మీద డిఫరెంట్ యాంగిల్లో క్వశ్చన్స్ రేస్ చేసే సినిమా ఇది. కమర్షియల్ టెంప్లేట్ని ఫాలో కాకుండా డైలాగ్స్, సిచ్యువేషన్స్, ఐరనీ మీద డిపెండ్ అయిన అటెంప్ట్ ఇది. చాలామంది తెలుగు మూవీ రివ్యూవర్స్ సినిమాని అనలైజ్ చేశారు. మేజర్ రివ్యూవర్స్ చెప్పిన పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే కామెడీ పిచ్చ కామెడీ ఉంది. పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా నవ్వుకుంటారు. క్లాస్ ఫ్యాన్స్ కూడా రవితేజ్ అని వింటేజ్ రవితేజ్ అని చూపించాడన్న. ఫుల్ లెంత్ కామెడీ ఉందని, కాన్సెప్ట్ బోల్డ్గా, డైలాగ్స్ షార్ప్గా రాశారని, ఫీమేల్ పర్స్పెక్టివ్ని క్లియర్గా ప్రొజెక్ట్ చేశారని, సాంగ్స్ అండ్ బీజిఎం సినిమాకి మంచి ప్లస్ అయ్యాయని, అలాగే ఈ మూవీలో రవితేజ గారి కామెడీ టైమింగ్ వింటేజ్ రవితేజని గుర్తుచేస్తుందని చెప్పారు. మిక్స్డ్ రివ్యూస్లో వచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే అనీవెన్ అని, సత్యాస్ కామెడీ సీన్స్లో ఒక ఇంపార్టెంట్ సీన్ మిస్ అయిందని, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అని, కొన్ని సీన్స్ని స్కిప్ చేసుండొచ్చని, ఎండింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. There is no story. Why a man is justifying for his mistakes? ఏది తక్కువ అని అనిపిస్తే స్టోరీ పరంగా అక్కడక్కడ కొంచెం మైనస్ అనిపించినా కానీ. నెగిటివ్ రివ్యూస్ సైడ్ నుండి వచ్చిన పాయింట్స్ ఏంటంటే మెన్ని జనరలైజ్ చేశారు అనే క్రిటిసిజం, వన్ సైడెడ్ నేరేటివ్ అనే కొన్ని రివ్యూస్, సున్నితంగా చెప్పాల్సిన మెసేజ్ లౌడ్గా చెప్పారు అనే ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. నౌ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్, పబ్లిక్ టాక్. ఒక 100 ఆడియన్స్ టాక్ని అనాలిసిస్ చేస్తే 37 మెంబర్స్ బ్లాక్ బస్టర్ అన్నారు, 54 మెంబర్స్ సూపర్ హిట్ అన్నారు, 7 మెంబర్స్ గుడ్ మూవీ, ఇంకా 2 మెంబర్స్ మాత్రం యావరేజ్ అన్నారు. పబ్లిక్ రెస్పాన్స్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. ఫీమేల్ ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది మూవీ, ఫుల్ కామెడీ, చాలా బాగుండేది. సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్లాక్ బస్టర్ చాలా బాగుండేది. స్టోరీ రిలేటబుల్గా అనిపించిందని, కొన్ని డైలాగ్స్ క్లాప్ వర్తీ అని, రియాలిటీని బోల్డ్గా చూపించారని అప్రిసియేషన్స్ వస్తున్నాయి. మేల్ ఆడియన్స్ రెస్పాన్స్ చెప్పాలంటే ప్రెజెంట్ ఉన్న యూత్కి అయితే బెటర్ ఇది చూడడం. యూత్ కావచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఎవరికైనా. కొంతమంది కనెక్ట్ అయ్యారు, ఇంకొందరు టార్గెట్ చేసినట్టుంది అనే ఫీలింగ్ కూడా వినిపిస్తోంది. ఓవరాల్ పబ్లిక్ టాక్ సూపర్ హిట్. 2026 సంక్రాంతి పండక్కి ఇంకో మంచి సినిమా యాడ్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇది నా ఒపీనియన్ కాదు, ఇది యూట్యూబర్స్ ప్లస్ పబ్లిక్ ప్లస్ రేటింగ్స్ కలిపి వచ్చిన వీక్షకుల వర్డిక్ట్. మీకు ఈ టైప్ ఆఫ్ వర్డిక్ట్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ సినిమా వర్డిక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ లవింగ్ ద సినిమా అండ్ కీప్ లవింగ్ అస్. బాయ్ బాయ్.